దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? స్వార్థపూరిత జీవితం క్రీస్తు శిష్యుల జీవితానికి పూర్తిగా విరుద్ధం. ప్రభువు కొరకు ఏమీ చేయలేనివాడు, చేయడానికి ఇష్టపడనివాడు స్వార్థపరుడు. ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తు ఆయన శిష్యుల జీవితాల్లోనున్న గొప్ప లక్షణం సమర్పణ. స్వార్థపరునిలో సమర్పణ ఏ కోసానా కనిపించదు. తనను మాత్రమే ప్రేమించుకునేవాడు దేవుని రాజ్యం వెలుపట ఉండవలసిన వాడు. ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఆయన రాజ్యంలో ఉంటారు. మీలో ప్రతివాడును తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీ 2:4. మన జీవితాల్లో ఉండే స్వార్థాన్ని క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా కడిగి వేసుకుని ఆయన త్యాగ బంధముతో ముడిబడి ఆయన కొరకు జీవించుదాం.